అరే సాయి, జరగి గోళీలు తెచ్చిరా, గోళీలు అయిపోయినాయి. సరే అమ్మా తీసుకొస్తా. ఏందో ఏమో ఈయనకి వచ్చే జీతం అంతంత మాత్రాన అయితే ఈ ఇంటి ఖర్చులు, స్కూల్ ఫీజులు, వాటర్ బిల్లులు ఇవన్నీ చాలా అన్నట్టు ఈ మందుల గోల్ ఒకటి. ఏమే నోరు బాగాలేస్తుంది, మాటలు ఎక్కువ అవుతున్నాయి, నోరు జాగ్రత్త. ఇన్ని రోజులు చేసింది కదే కదా, పిల్లలు పెద్ద పెరుగుతున్నారు, స్కూల్ ఖర్చులు పెరుగుతున్నాయి, కొంచెం అది మైండ్లో ఉంచుకొని ఇప్పటికైనా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. సాయి, గోళీలు నేను తెచ్చుకుంటా తీరా. ఆ షిట్టి దాని మాటలు ఏం పట్టించుకుంటావు అమ్మా, నేను తీసుకొస్తాలే. మరి ఛాయ్ లేదు. ఏమైంది అంత పరిచయాలు ఉన్నావు? టెన్షన్ లేకపోతేందిరా, ఈ ఖర్చులు ఆ ఖర్చులను కాకుండా కొత్తగా మందుల పంచాయతీ ఒకటి. ఖర్చు అయితే నాకు తెలియదురా. మెడిసిన్స్ ఎట్లా తక్కువ చేసుకుని ఆదా చేసుకుని అని చెప్తాను. ఎలా? నేను కూడా చూపిస్తా. మెడ్ బస్ అని ఒక అప్లికేషన్. అవునా, సంవత్సరానికి 20,000 నుంచి ఆదా చేసుకుంటాం. ఇంకా జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి, దాదాపు 2,000 పైగా మెడిసిన్స్ ఉన్నాయి. నువ్వు కూడా ఈ అప్లికేషన్ వెంటనే డౌన్లోడ్ చేసుకో. సింపుల్. దానికి ఎందుకురా ఎంత టెన్షన్?